ఇట్లా 1.5 ఇయర్ నుంచి అండి నేను లాస్ట్ ఇయర్ ఎవరో అప్పుడు ఆ అమ్మాయి రెడ్డి విషయంలో హెల్ప్ అడిగితే నువ్వు ఏం హెల్ప్ చేసినావు అని అడిగే ముందు నన్ను ఎందుకు హెల్ప్ అడిగిండు అతను. అక్షయ్ రెడ్డి కస్తూరితోని ఇంకా చాలామందితో అడిగించండు, హెల్ప్ చెయ్యవు అది ఇది, నాకు హెల్ప్ చెయ్యు, నువ్వు ఫైట్ చేయకు, అది ఇది అని చెప్పి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. అంతకంటే ముందు ప్రణీత అండి, ఆ అమ్మాయి విషయంలోనే ఇబ్బంది పడ్డా అంటే ఆ అమ్మాయి కూడా డ్రామాలు ఆడి ప్రణీత అని చైతన్య ఫ్రెండ్ అనమాట, ఆ అమ్మాయి రిమూవ్ చేసింది అనమాట ఈ అమ్మాయిని, చంద్రకళ రెడ్డిని. అట్లా అమ్మాయిని లైఫ్ స్పాయిల్ చేసింది, ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు. అట్లాంటి వరస్ట్ బిహేవియర్ ఉంటుంది చూడండి ఈ రోజుల్లో. ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. అట్లా నేను ఆ అమ్మాయిని ఏ రోజు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే చంద్రకళ రెడ్డిని ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అది జరగలేదు. ఆ అమ్మాయిని నేను చీట్ చేయాలనుకోలేదు ఈరోజు కూడా. చీట్ చేసేవాడిని అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నా కూడా నాకు ఇష్టం ఉంది అని చెప్తే నేను ఫైట్ చేసిన మార్చి వరకు. అది అందరికీ తెలుసు, అలా ఫ్రెండ్స్కి తెలుసు, మా రిలేటివ్స్లో మా బ్రదర్స్కి తెలుసు, అందరికీ ఈ విషయం తెలుసు అనమాట. తర్వాత నన్ను ఫాలో అవుతుంటే మా బ్రదర్కి ఫోన్ చేస్తే నన్ను ఇట్లా ఫాలో అవుతున్నారు ఎవరాళ్ళు అని అంటే, వాళ్ళ హస్బెండ్స్ అన్ని ఫాలో అవుతున్నాడు అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ వరకు నాకు తెలియలేదు ఇతను ఇన్వాల్వ్ అయిన విషయం నా లైఫ్లో అని చెప్పి. లాస్ట్ ఇయర్ మా బ్రదర్ మాట్లాడుతుంటే తెలుసుకున్నాను నేను, నన్ను ఫాలో అవుతున్నారా, ఇట్లా ఊబర్ మ్యాప్లో ఇట్లా ఆటోలు కనబడుతున్నాయి, మా పక్కనే ఉంటున్నాయి డైలీ, ఎందుకు అట్లా ఉంటున్నాయిరా, మా పక్కనే ఎందుకు ఉంటున్నాయి అవి కార్లు కానీ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా పక్కనే ఉంటున్నాయి, ఎందుకు ఫాలో అవుతున్నారు వీళ్ళు నన్ను ఇట్లా అని అంటప్పుడు మా బ్రదర్ ఏమన్నాడంటే వాళ్ళ హస్బెండ్ ఫాలో అవుతున్నాడేమో అని అన్నాడు అనమాట. అప్పటి నుంచి నేను రీకాల్ చేసుకుంటున్నాను నీ కూడా జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రొఫైల్లో ఏమేమి చేసిర్రు వీళ్ళందరూ, ఎట్లా ఆ అమ్మాయిని బ్రేక్ చేసి రిమూవ్ చేసిర్రు. నేను అమ్మాయిని చీట్ చేయలేదండి, చీట్ చేసింది అలా ఫ్రెండ్స్ అండి, చీట్ చేసి ఆ అమ్మాయిని రిమూవ్ చేసిర్రు. తర్వాత ఇతను ఏం చేసిండంటే నా పిల్ల మనసు ఇతను మార్చుకుంటున్న తర్వాత మా ఏప్రిల్ మేలో ఫైట్ చేయ అంటున్నాడు, నా ఫైట్ చెయ్యు నువ్వు అని అంటున్నాడు. ఇప్పుడు హస్బెండ్ అనేవాడు ఫైట్ చేయమని ఎట్లా అంటాడు చెప్పండి, ఫైట్ చేయని అంటుంటే నన్ను అనుమానిస్తున్నాడు ఏమో అనుకొని నేను సైలెంట్గా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అతని బెడ్రూమ్కి తీసుకెళ్తూ ఇన్ఫామ్ చేస్తున్నాడు రమ్య పాసిబిలిటీతోని, మాన్సి అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్తో. చెప్పండి, లవ్ చేసిన అమ్మాయిని అట్లా ఇన్ఫామ్ చేస్తుంటే అదొక బజారు లంజా అని చంద్రకళ రెడ్డి నేను తిట్టిన అనమాట. చాలాసార్లు స్టేటస్లో పెట్టిన తిట్టుకుంటూ అట్లా. ఎందుకంటే బెడ్రూమ్కి తీసుకెళ్తే ఇన్ఫామ్ చేస్తున్నాడు అతను నన్ను. ఎట్లుంటుంది చెప్పండి, ఇన్ఫామ్ చేస్తుంటే టార్చర్ చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి మీకు. అట్లా లవ్ చేసిన అమ్మాయిని మీరు తిట్టారా చెప్పండి. ఆ అమ్మాయి కూడా అలాంటిదే, చంద్రకళ రెడ్డి కూడా అంత వరస్ట్ బిహేవియర్ ఉండే ఆ అమ్మాయిది కూడా. ఆ అమ్మాయి కరెక్ట్ పర్సన్ కూడా కదా ఆ అమ్మాయిది కూడా. అంటే నేను క్యారెక్టర్ గురించి అంటలేను, ఆ అమ్మాయి ఎంత వరస్ట్ బిహేవియర్ ఉందంటే ఏ రోజు కూడా నాకు మెసేజ్ చేయలేదండి ఆ అమ్మాయి. పెళ్ళికి ముందు మెసేజ్ చేసిన ఆ పెళ్ళి జరిగేది కాదు, అక్కడ దాకా వచ్చేది కాదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అట్లా అయ్యేది కాదు కూడా. అట్లే సరే అలా ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అందుకని ఆమె మెసేజ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ అది జరిగిపోయింది. సో నేనేమనుకున్నా అంటే ఆ అమ్మాయి ఆగస్టు వరకు అండి 2024 ఆగస్టులో అనుకుంటా ఆ అమ్మాయి పెళ్ళి చేస్తారన్న టైంలో నేను ఏంటంటే అడుగుతుంటే వాళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడకపోతే నేను ఏంటంటే తప్పులని ట్రై చేసిన అనమాట నేను ఆ అమ్మాయి లైఫ్లో నుంచి. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం దగ్గర ఉండకూడదు కదా మనము. సో నేను తప్పించుకోవడానికి ట్రై చేసిన. ఆగస్టు వరకు నేను ఆ అమ్మాయి లేకుండా బతకలేను అనే సిచ్యువేషన్లోకి వెళ్ళాను అనమాట 2024 ఆగస్టులో. తర్వాత చైతన్య అనే అమ్మాయి నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళతో మ్యారేజ్కి హెల్ప్ ఉన్నారు కదా, చూసుకోవాలి బెటర్గా ఉన్నారు కదా అని అన్నదన్నమాట. ఈ స్టేటస్లో పెట్టేదన్నమాట ఆ అమ్మాయి. తర్వాత ఏం చేసిరంటే నవంబర్లో మ్యారేజ్ అయిపోయింది. నేను ఏంటంటే తప్పించుకోవడానికి ట్రై చేసిన, ఆగస్ట్ నుంచి నేను తప్పుకోవడానికి ట్రై చేసిన ఆ అమ్మాయి విషయంలో. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఉండొద్దు కదా. సో స్ట్రెస్లో ఉన్నమాట అప్పటికే. ఒకవైపు ఏమో ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతుంది, స్టేటస్లు పెట్టి టార్చర్ చేసేది ఒకవైపు ఏమో నన్ను టార్చర్ చేసేది, ఒకవైపు ఏమో వాళ్ళు ఎవరు వాళ్ళ పేరెంట్స్ టార్చర్ చేసేవారు. సో నేను ఏమనుకున్నా అంటే నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు కదా అని ఇక నేనేం ఫీల్ అయినా అంటే ఇక
ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా అని నేను తప్పుకోవడానికి ట్రై చేసిన అనమాట. తప్పుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇంకా నేను ఇక మర్చిపోవడానికి ట్రై చేసిన అనమాట ఆ అమ్మాయిని. అప్పటికే ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో 2024లో ఇంకా ఆ అమ్మాయి పట్టించుకుని ఆల్రెడీ మెసేజ్లు చేసి నేను పట్టించుకోను, మ్యారేజ్ అయినా ఏమైనా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా మీ పేరెంట్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి ఇది. సో ఇప్పుడు మా బ్రదర్స్తో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసారు వాళ్ళ ఎవరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసేది లాస్ట్ ఇయర్ అనమాట. నన్ను ఫాలో అవుతున్నాడు ఇతను. నేను భయపడి నేను ఎవరు ఫాలో అవుతున్నారేమో అని చెప్పి నేను మాట్లాడడానికి ట్రై చేయలేదు వాళ్ళతో. అది నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేదు ఎవరు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, రిష్కా అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో నాకు హెల్ప్ చేస్తా మ్యారేజ్కి అని చెప్పి చీట్ చేసి రిమూవ్ చేసింది. మా ఫ్లాట్ ఓనర్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ రిమూవ్ చేసిరనమాట ఆ అమ్మాయిని. సరే ఆ అమ్మాయి రిమూవ్ చేసండి, ఆ అమ్మాయి ఉందని చెప్పి ప్రణీతతో రిమూవ్ చేయించండు. సరే జనవరిలో ఏం చేసిరంటే, వర్షిణి వర్మ అని ఉంటుంది, బన్నీ వాక్స్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే స్టేటస్లో పెట్టిస్తున్నాడు ఆ అమ్మాయితోని. ఆ అమ్మాయి రిష్కా అనే అమ్మాయి ఇంకొకరితో మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయి ఇంకొకరితో దెంగులాడుతుంది అని చెప్పి స్టేటస్లో పెట్టిస్తున్నాడు. ఇట్లా ఇప్పుడు చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసిండు, ఆ అమ్మాయిని రిమూవ్ చేసిండు. ప్రణీత అనే అమ్మాయి డ్రామాలు ఆడింది. ఆ అమ్మాయి ఇట్లా బ్రేక్ చేయడం కరెక్ట్గా చెప్పండి. ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందా? మీ లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది? ఎప్పుడైనా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా అలాంటి లంగ పనులు చేస్తారా చెప్పండి? డబ్బుల కోసం ఇంకొకరి లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తారా చెప్పండి? ఇట్లా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, రమ్య పసుపులేటి, దీప్తి సునయన రెడ్డి, అక్షయ్ రెడ్డి, కస్తూరి, మానసి, హర్షితారెడ్డి, ఇంకా ఇంకా ఉన్నారు, చెప్తా వాళ్ళ పేర్లు గుర్తుకొస్తలేవు నాకు. ఇంకా ఉన్నారు అన్నమాట, విరాజిత, ఇంకా వీళ్ళు ఇంకెవరు, ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక 10-20 మంది అండి డ్రామాలు ఆడుతున్నారు సంవత్సరం నుంచి. అట్లా డ్రామాలు ఆడి నాకు నా లైఫ్ని స్పాయిల్ చేసారు. అట్లా లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. ఇది ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరు. నేను పచ్చిగా తిడుతున్నా, అమ్మ నా బుద్ధులు తిడుతున్నా అని అంటే నేను ఎంత సఫర్ అయ్యానని చెప్పండి. నా పొజిషన్లో ఉండి ఒక్కసారి ఆలోచించండి, నేను ఎంత సఫర్ అయినా. అలా పేరెంట్స్ నుంచే సఫర్ అయినా అంటే ఇతను నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఇతను నా లైఫ్ని స్పాయిల్ చేసి, నేను రీకాల్ చేసుకున్నా అసలు నా లైఫ్లో ఏం జరిగింది, ఇతను ఎప్పటి నుంచి ఇన్వాల్వ్ అయ్యింది నా లైఫ్లో అని రీకాల్ చేసుకుంటే 2022 నుంచి ఇన్వాల్వ్ అయ్యి ప్రణీతతో అలా ఫ్యామిలీతో డ్రామాలు ఆడిస్తున్నాడు. ఆ అమ్మాయి ఉంది నా లైఫ్లో అని చెప్పి ఆల్రెడీ 2023లో ఈ అమ్మాయిని రిమూవ్ చేయడానికి ట్రై చేసిండు. సరే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అది జరగలేదు, నాకు హెల్ప్ అడిగిండు, హెల్ప్ చేస్తా అని చెప్పిన. మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది అప్పటికే, సో ప్రెగ్నెంట్ ఉంది కదా అని చెప్పి సరే అని హెల్ప్ చేస్తాను అన్న. ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, అప్పటికే ప్రెగ్నెంట్ ఉంది. మార్చి వరకు ఫైట్ చేసిన అండి, చాలా మార్చి వరకు ఫైట్ చేసిన, ఒప్పుకోలేదు, అది జరగలేదు. జరగనప్పుడు సైలెంట్ అయిపోయినా నేను. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ జూన్లో నేను హెల్ప్ చేస్తా అని చెప్పి మా ఫ్లాట్ ఓనర్తోని, అది ఎంత వరస్ట్ తిట్టినా చూడండి మా ఫ్లాట్ ఓనర్ని. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి? ఒక పర్సన్ లైఫ్ని మ్యారేజ్ జరగనీయకుండా చేసేసి కరెక్ట్ అమ్మాయిని రిమూవ్ చేసేసారు, వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. చెప్పండి, ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంటుందా చెప్పండి ఇలాంటి వాళ్ళ దగ్గర? ఇలా జరిగిన విషయం అందరికీ తెలియకపోయి ఉండొచ్చు. నా గురించి బ్యాడ్గా చెప్తారు, నా గురించి ఏంటంటే చీట్ చేయడానికి ట్రై చేసిరు నా పిల్ల. ఎవరు చీట్ చేయడానికి ట్రై చేసిర్రు? సన్నీ రెడ్డి నేను చీట్ చేయడానికి ట్రై చేసిన మార్చి వరకు అండి. అలా ఫ్రెండ్స్కి కూడా తెలిసిన ఎంత ఫైట్ చేసిన అనే విషయం. ఎవ్వరు చీట్ చేయలేదు ఆ అమ్మాయిని. ఇంకొకటి, ఆ అమ్మాయి ఏడిసిన, ఆ అమ్మాయి ఇబ్బంది పడ్డా ఫ్యూచర్లో, ఆ అమ్మాయి ఏడిచినా కూడా నా లైఫ్ ఇట్లా అయింది, నేను కరెక్ట్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోలేదని ఇబ్బంది పడ్డా కూడా దానికి కారణం ప్రణీత అనే అమ్మాయి, నా ఫ్లాట్ ఓనరు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ అండి. ఆ అమ్మాయి ఏడిచిన వాళ్ళందరికీ తాకుతుంది, నాకైతే కాదు. నేను ఎందుకంటే ఫైట్ చేసిన, ఆ అమ్మాయి విషయంలో నా తప్పు లేదు, ఏ రోజు కూడా తప్పు కాదు. అది ఆ తర్వాత ఏంది, నేను అడగలేదండి హెల్ప్, ఎవ్వరు హెల్ప్ అడగలేదు. నేను సంవత్సరానికి 50 lakhs నుంచి 1 crore వరకు చేసేవాడిని అండి సైబర్ సెక్యూరిటీలో, బిజినెస్లో. నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లో ఒక 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 2012 నుంచి ఉంది. స్టాక్ మార్కెట్లో ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇన్ని వేస్లో నాకు నాలెడ్జ్ ఉందన్నమాట. ఒక్కొక్క వేలో నాలెడ్జ్, ఇన్ని వేస్లో నాలెడ్జ్ ఉంది.
నేను ఏంటంటే బీటెక్ అయిన తర్వాత ఓన్గా గ్రో అవ్వాలని చెప్పి ఇలా వచ్చిన అనమాట. నేను ఈ సైడ్ సైబర్ సెక్యూరిటీ వైపు వచ్చిన, ఒక బిజినెస్ వైపు బిజినెస్ చేసుకోవాలని చెప్పి. చూడండి 2 ఇయర్స్ నుంచి అండి, 1.5 ఇయర్ నుంచి నాకు కరెక్ట్ అయిన అమ్మాయి వస్తుంది, అలా ఫ్రెండ్స్లో బెటర్ అయిన అమ్మాయి వస్తుంది అని చెప్పి నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి నా వర్క్ను క్లోజ్ చేయిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? 10-20 రోజుల్లో లాస్ట్ మంత్లో 10-20 రోజులలో, ఈ మంత్లో ఈ మంత్లో లాస్ట్ మంత్లో అనుకుంటా 10-20 రోజుల్లోనే 10-20 లక్షలు చేస్తే అది క్లోజ్ చేయించండి. చూడండి, అది తొక్కేయాలని చూస్తున్నాడు, బిజినెస్ చేసుకొని ఎప్పుడు చేస్తున్నాడు. ఇట్లా చేస్తారు ఎవడన్నా చెప్పండి? ఓన్గా గ్రో అవ్వాలి, ఎవరి మీద డిపెండ్. మా బ్రదర్ అన్నమాట, నువ్వు వర్క్ చేసుకో అన్న, అట్లా ఎవరు ఇన్వాల్వ్ అవ్వని. అక్కడ ఇన్వాల్వ్ అయిన విషయం నాకు తెలుసు. జూమ్ కంపెనీ ఆర్మీ పోస్టులు పెట్టింది లాస్ట్ ఇయర్, మీ అందరూ చూసి ఉండొచ్చు. ఇన్వాల్వ్ అయిన విషయం నాకు తెలుసు వాడు. సో మా బ్రదర్తో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అన్నాడు. 10-20 రోజులతో మళ్ళీ మా బ్రదర్తో కాల్ చేయించి నేను మా బ్రదర్కి చెప్పిన, అరే 10-20 లక్షలు వస్తుండొచ్చురా, మరి ఇట్లా వర్క్ చేసినానంటే మా బ్రదర్తో చెప్పిస్తున్నాడు. ఏమనంటే, అన్న కావాలని కంపెనీస్ రిపోర్ట్స్ క్లోజ్ చేయించవచ్చు కదా అన్న అంటున్నాడు. ఇట్లా చేస్తున్నాడు అండి అతను. ఆ బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా తొక్కేస్తున్నాడు. తొక్కేయాలని ట్రై చేస్తాడు. ఇట్లా 1.5 ఇయర్ అండి, 1.5 ఇయర్ నుంచి మా ఫ్లాట్ ఓనరు, నేను చెప్తున్నా కదండి, వీళ్ళు కంపల్సరీ సఫర్ అవుతారు ఫ్యూచర్లో. ఆ అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేసారు, ఇక్కడ నా లైఫ్ని స్పాయిల్ చేసారు. అట్లా ఇంకొకరు మనం హెల్ప్ చేస్తా అండి. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అండి మా ఫ్లాట్ ఓనర్తో స్టేటస్లో పెట్టిస్తున్నాడు. ఏమైనా స్టేటస్లో పెట్టిస్తున్నాడు అంటే, నేను విన్ అయినా నీ మీద అని పెట్టిస్తున్నాడు. అసలు నాకు హెల్ప్ అడిగిండు, నేను హెల్ప్ చేసిన, నా మీద విన్ అయినా అంటుండు. నువ్వు ఏం హెల్ప్ చేసినా మా బ్రదర్తో ఒకసారి క్వశ్చన్ చేయిస్తున్నాడు. ఏం హెల్ప్ చేసినా అనే ముందు నువ్వు ఎందుకు హెల్ప్ అడిగినావు అనే క్వశ్చన్ కూడా రావాలి. అవును కదా? ఆగస్టు వరకు అని నాకు స్టేటస్లలో, నా డివైస్ ట్యాప్ చేస్తున్నాను, స్టేటస్లలో పంపిస్తూ ఉంటాడు, సజెషన్లో పంపిస్తాడు, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సజెషన్లో పంపిస్తాడు. నువ్వు ఫైట్ చేయకు నా పెళ్ళాం గురించి, నా పెళ్ళాం వాళ్ళ ఫ్రెండ్స్లో రంభ, ఊర్వశి, మేనకలు ఉన్నారు, అందగత్తెలు ఉన్నారు, వాళ్ళతో నీకు హెల్ప్ చేస్తా. నేను అడగట్లేదు, వాడే హెల్ప్ చేస్తా అని అంటున్నాడు. నేను అడుగుతలేను అనమాట. నేను అడిగిన వేరే విధంగా హెల్ప్ అడిగిన, అమ్మాయి కోసం హెల్ప్ అడిగిన తప్ప నేను నా ఓన్ కోసం అడగలేదు ఈరోజు కూడా. ఎందుకంటే బెటర్ అయిన అమ్మాయి వస్తుంది. ఎందుకంటే అమ్మాయి విషయంలో సఫర్ అయినా కదా, సఫర్ అయినప్పుడు ఆ అమ్మాయి కంటే బెటర్ అయిన అమ్మాయి వస్తుంది అని చెప్పి నేను అడిగిన అనమాట. అంతే తప్ప వేరే విధంగా ఏ విధంగా అడగలేదు ఏ రోజు హెల్ప్. ఇంకోటి, చీట్ చేసిన అనే ముందు ఈ రోజు వరకు అండి ఎవరు హెల్ప్ తీసుకోలేదు. నేను ఓన్గా గ్రో అవ్వాలని చెప్పి నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేసిన అనమాట, ఎవరు హెల్ప్ తీసుకోవద్దని చెప్పి. సో అది అట్లా ఓన్గా గ్రో అవ్వాలని చెప్పి. సో అట్లా ఎవరు హెల్ప్ అడగలేదన్నమాట. వాడే నేను చేస్తా అన్నాడు. నేను ఒకటే, హెల్ప్ అంటే ఏంటో తెలుసు నా విషయంలో, ఆ విషయంలో అది ఇది వేరే వేరే విధంగా హెల్ప్, నా విషయంలో హెల్ప్ నేనేమనుకున్నా తెలుసా? హెల్ప్ అంటే లాస్ట్ ఇయర్ ఈ అమ్మాయి విషయంలో బెటర్ అయిన అమ్మాయి వస్తుంది కదా అని నేను అడిగిన హెల్ప్ అంటే. అది ఇన్ని రకాలుగా నువ్వు ఎన్ని కోట్లు కూడచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరన్నా సఫర్ అయినా కదా అండి. వర్షిని వర్మ, దానికి సిగ్గుశరం లేదు దానికైతే. సిగ్గుశరం ఉందా కొంచెమైనా దానికి? వర్షిని వర్మ అనే దానికి ఆ అమ్మాయి విషయంలో సఫర్ అయినా, చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ అయ్యిండు. మరి ఈ అమ్మాయిని ఎందుకు, ఈ అమ్మాయిలందరూ ఎందుకు రిమూవ్ చేస్తున్నావు? ఆ ఫ్రెండ్స్లో ఉన్నారు కదా, మరి లవ్ మ్యారేజ్ హెల్ప్ చేస్తా అని చెప్పి రిమూవ్ చేసిన అతను ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు? నీకు అసలు బ్రెయిన్ ఉందా లేదా అని క్వశ్చన్ చేసే ముందు అలా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు అతను. ఆ అమ్మాయి రిచ్ కానీ అమ్మాయి ఇంకోతో దెంగులాడుతుంది అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా అంటే వీళ్ళందరూ ఎంత చీట్ చేసారో చూడండి. 1.5 ఇయర్ నుంచి నన్ను చీట్ చేయడం, మ్యానిపులేట్ చేయడము. మా ఫ్లాట్ ఓనర్ అయితే మరీ ఘోరం. అదైతే పిల్లలు ఉన్నారు, రేపొద్దున దానికి దేవుడు చూసుకుంటాడు, సర్వనాశనం అవుతుందా? ఇలాంటి లంగ పనులు చేస్తే ఎప్పుడే కానీ ఇంకొకరి లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తే కంపల్సరీ దేవుడు చూసుకుంటాడు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో, ఎంజాయ్ చేస్తున్నారో ఇప్పుడు అందరూ, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని ఫ్యూచర్లో. లైఫ్ని స్పాయిల్ చేసారు కాబట్టి నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసారు. బెటర్ అయిన వాళ్ళని రిమూవ్ చేసారు. ఇట్లా ఇప్పుడు నేను అమ్మ నా బూతులు తిడుతున్నా అంటే 1.5 ఇయర్ నుంచి నేను ఎంత సఫర్ అయినా, మీకు యూట్యూబ్ వీడియోలు కూడా చూసుకోండి మీరు అందరూ కూడా. నేను ఎంత సఫర్ అయితే ఈ అమ్మ నా బూతులు తిట్టిన వాడిని ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టిండు, ఎన్ని రకాలుగా నేను నా లైఫ్ని స్పాయిల్ చేసిండు, నా వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం, నాకు డబ్బులు రానియకుండా చేయడం, ఇలాంటివి చేసిండు సన్నీ రెడ్డి అని అతను.
నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే నేను ఎందుకు తిడతా చెప్పండి. నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఇట్లా కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారని చెప్పడము, ఆ స్టేటస్లు పెట్టించడం, వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని వీళ్ళందరితో స్టేటస్లు పెట్టించి నా లైఫ్ స్పాయిల్ చేసి వస్తున్నా 1.5 ఇయర్ నుంచి. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, వరస్ట్ గాళ్ళు ఉన్నారు నీకు, నీకు ఏమంటారు వరస్ట్ ఫెలోస్ ఉన్నారు, నీకు వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాడికి ఏమో అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, చింతకలర్ రెడ్డిస్ కావాలి, రెడ్డి అమ్మాయి కావాలి. దానికి నేను హెల్ప్ తీసుకుని నేను హెల్ప్ అడిగాడు, హెల్ప్ చేసినాను. నాకు ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ వాళ్ళు ఉన్నారు, లోవర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, వరస్ట్ వాళ్ళు ఉన్నారు. ఒకటి వాడు ఏదైనా ఇన్ఫామ్ చేసుకోండి. నాకు డైరెక్ట్గా వచ్చినా నాకు ఇట్లా చీటింగ్ జరిగింది, నేను ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళతో ఇంకోటితో దెంగులాడిందని ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. ఇట్లా 1.5 ఇయర్ నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి రిషిక అనే అమ్మాయికి, ఆ ప్రణీత అనే అమ్మాయి ఇంకొకరితో దెంగించుకుంటుందని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు స్టేటస్లలో పెట్టించి 1.5 ఇయర్ నుంచి. ఇట్లాంటి పనులు చేసిండు. సో ఒకటి నేను ఏదైనా ఇన్ఫామ్ చేసుకొని స్టేటస్లలో పెట్టుకొని నాకు ఎన్నైనా వరస్ట్ ఆప్షన్స్ తెచ్చినా కూడా నేను ఒకటే చెప్తాను. నేను అలాంటి అమ్మాయిలు నేను చూసిన, అలాంటి అమ్మాయిలు రిమూవ్ చేసిండు. అలాంటి అమ్మాయిని రిమూవ్ చేసి ప్రణీత అని రిషిక అనే అమ్మాయి ఉంటే వాళ్ళని రిమూవ్, ప్రణీత డ్రామాలు ఆడింది. అదైతే రిషిక అనే అమ్మాయి ఉండే, చంద్రకళ రెడ్డి ఉండే. మరి అలా బెటర్గా ఉన్నారు, అన్నిట్లో కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, బెటర్గా ఉండే. మరి అన్నిట్లో నాలెడ్జబుల్ పర్సన్స్ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని రిమూవ్ చేసారు, నాకు మ్యాచ్ అయ్యే వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళతో ఇంకొకరితో దెంగించుకుంటారని ఇన్ఫామ్ చేసారు వాళ్ళు. ప్రణీత కూడా రీసెంట్గా ఇంకొకరితో దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేసాడు నాకు. మరి ఇట్లాంటి పనులు చేసేటోడు మరి నేను ఇట్లా కరెక్ట్ అయిన వాళ్ళందరినీ రిమూవ్ చేసి ఇప్పుడు వరస్ట్గా ఉండే వాళ్ళని ఎట్లా చేసుకుంటా చెప్పండి. సింగిల్గా ఉంటారు, జరగకపోతే మ్యారేజ్ జరుగుతుంది, బెటర్ అయిన వాళ్ళు వస్తే చేసుకుంటా, లేదంటే సింగిల్గా. నా పొజిషన్లో ఉండి వాడు సన్నీ రెడ్డి కాబట్టి వాడికి కూడా తెలుసు నేను ఎందుకు తిడుతున్నా, ఇన్ని రకాలుగా తిడుతున్నా అంటే వాడు చేసిన పనులు అట్లోనే అనమాట, అన్నీ తిడుతున్నాను. ఇంకొకటి అండి, 1.5 ఇయర్ నుంచి ఇట్లా జరుగుతుంది. ఇంకొకరు నా పొజిషన్ మన వేరే కంట్రీలో ఉంటాయండి, కంపల్సరీ ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని డిస్మిస్ చేసి యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద ఇతను ఏమేం చేసిండని చెప్పి. మన చెత్త కంట్రీ కాబట్టి ఇట్లా మనది ఒక వరస్ట్ కంట్రీ కాబట్టి, ఇండియా అనేది వరస్ట్ కంట్రీ. ఎందుకంటే మన దేశంలో ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి చెత్త విధవాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుతుంది అనమాట. వాడి మనుషులు మా అపార్ట్మెంట్లో ఉన్నారు చూడండి. నా స్వేచ్ఛని హరిస్తున్నాడు, రైట్ టు లీవ్ని హరిస్తున్నాడు వాడు. ఇంకొకటి మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి మానిటర్ చేస్తున్నాడు వాడు పెళ్ళాం గురించి అని చెప్పి. చూడండి, మా బ్రదర్తో ఇన్ఫామ్ చేస్తాను. మా బ్రదర్తో 2 months బ్యాక్ ఇన్ఫామ్ చేసిండు. ఏమని ఇన్ఫామ్ చేసిండు అంటే, నేను నీకు కరెక్ట్ పర్సన్తో పెళ్ళైనా, ఫ్యూచర్లో పెళ్ళైనా కూడా నీకు వాడు మానిటర్ చేస్తాడు అని చెప్పి ఇన్ఫామ్. ఎందుకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నాకు ఏ రోజు మెసేజ్ చేయలేదండి. ఆ అమ్మాయి మీద నాకు కోపం ఉంది, చంద్రకళ రెడ్డి మీద. లాస్ట్ ఇయర్ ఆ అమ్మాయి ఆ మెసేజ్ చేసి ఉంటే మ్యారేజ్ జరిగేది కాదు, అక్కడ వరకు వచ్చేది కాదు. ఆ అమ్మాయి మీదనే కోపం ఉంది. ఇంకా ఆ అమ్మాయిని నేను ఎందుకు ఆలోచిస్తాను? నన్ను ఇబ్బంది పెడుతుంటే, నన్ను ఫస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తుంటే నేను ఆ అమ్మాయి గురించి అని రోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మీద కోపం ఉంది నాకు. ఆ అమ్మాయి చీటింగ్ చేసి ఇంకొకటి పెళ్లి చేసుకుందని కోపం ఉంది నాకు. అలాంటి అమ్మాయి గురించి నేను ఎందుకు ఆలోచిస్తే చెప్పండి. నన్ను ఇట్లా మానిటర్ చేయడము, వాళ్ళ మనుషుల్ని మా ఇంట్లో పెట్టడము, మా అపార్ట్మెంట్లో పెట్టడం, 500-1000 మంది నేను బయటికి వెళ్తే ఫాలో అవుతుంటారు నన్ను. ఇట్లా వాడు ఆర్మీని యూజ్ చేసుకుంటున్నాడు, వర్క్ని యూజ్ చేసుకుంటారా ఎవరైనా పెళ్ళాం కోసం, పర్సనల్ పనులు యూజ్ చేసుకుంటారా పెళ్ళాం కోసం, ఇట్లా యూజ్ చేస్తున్నాడు. నేను ఒకటి నాకు ఎంత కోపం వచ్చిందంటే అరే నేను ఏంది నేను హెల్ప్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ అండి అప్పుడే నేను వీడియోస్ పెట్టాల్సింది. మా ఫ్లాట్ ఓనర్తో విన్ అయినా అని చెప్పి స్టేటస్లు దానికన్నా సిగ్గుశరం ఉండాలి మా ఫ్లాట్ ఓనర్. అరే ఏంటిది, నీకు హెల్ప్ చేసిండు అతని మీద నువ్వు విన్ అవ్వడం ఏంది, నీకు అసలు సిగ్గుశరం ఉంది, ఏం స్టేటస్లు పెట్టిస్తున్నావు మాతో అని అనాల్సింది పోయి ఆ స్టేటస్లు పెడుతుందండి విన్ అయినా అని చెప్పి. అంటే వాళ్ళందరినీ నేను ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళందరినీ రిమూవ్ చేసిండు, వాళ్ళకి మ్యారేజ్లు చేసి ఇన్ఫామ్ చేస్తున్నాడు నాకు. ఇలాంటి పర్సన్ ఉన్నాడు అతను. అందుకని విన్ అయినా అని పెట్టించండి. చూడండి నా ఫోన్లో అలా ఫొటోస్. నేను ఒకటే అండి, నేను ఒక్కరికి ఎప్పుడు అంటే ఈ క్వశ్చన్ వస్తుంది, ఒక్కరికి ఉండవా నువ్వు, ఒక్కరికి ఉండవా అని. అంటే నా లవ్ ఫెయిల్యూర్ అయింది, నేను ఒక్కరికి ఎట్లుంటే చెప్పండి.
నేను అందరినీ చూసిన ఇన్స్టాగ్రామ్ లవ్ ఫెయిల్యూర్ అయిన నుంచి అలా ఫ్రెండ్స్లో సెలెక్ట్ చేసుకున్న వీళ్ళలో ఒకరికి మ్యారేజ్ అవుతుంది అనుకున్నా జరగలేదు. వాళ్ళకి మ్యారేజ్లు చేసి వాళ్ళ ఫ్రెండ్స్లో రిష్క్ అనే అమ్మాయి ఉంటే మ్యారేజ్ చేసి ఆ అమ్మాయి ఇంకొకరితో దెంగించుకుంటుందని ఇన్ఫార్మ్ చేసింది నాకు శనివారం మాత్రం. దానికి సిగ్గోచరం లేదు. ఆ లంజని అలాంటి లంజలని పోగోచి రోడ్డు మీద దింపాలి అలాంటి లంజలని. నాకు ఎంత కోపం వస్తుందంటే అలాంటి నా పొజిషన్లో ఎవరున్నా బూత్ మాటలు తిడతాడు. ఈడేంది ఇంత పచ్చిగా తిడుతున్నాడు, అమ్మ నా బూతులు తిడుతున్నాడు, లంజలు అంటున్నాడు ఆడోళ్ళని అని చెప్పి అనుకోవచ్చు. అవి అవి చేసిన పనులు అట్లాంటివి అనమాట. బజార్ లంచలా బిహేవ్ చేసినాయి అనమాట. అంతకంటే ఘోరంగా ఈ రోజుల్లో అమ్మాయిలను చీట్ చేస్తే అబ్బాయిల మీద కేసులు పెడతారు కదా, ఆ అబ్బాయిలను చీట్ చేసే అమ్మాయిలని వదిలేస్తారు అనమాట. సైలెంట్గా ఉంటుంది సొసైటీ. అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాం అనమాట. ఎట్లా అంటే ఒక పర్సన్ ఇబ్బంది పెడితే అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి, ఇంకా హరాస్మెంట్ చేయాలి అనే 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 వరల్డ్ అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో. అది నాకు హెల్త్ ప్రాబ్లం లేదు. ఎట్లాంటి 1.5 year నుంచి అండి నాకు హెల్త్ ప్రాబ్లం లేకున్నా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేయడం, బ్యాక్గ్రౌండ్లో అందరితో కలిసిన వాళ్ళతో మా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి దగ్గిన తుమ్మినా కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావాలని ఏదైనా కలిపి సెండ్ చేస్తున్నాడేమో నాకు డౌట్స్ వచ్చినాయి అనమాట. అట్లా కూడా మీకు ఇన్ఫామ్ చేసిన. సో నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తాడు వాడు సంజయ్ అయిన అతను. నేను 1.5 year నుంచి సఫర్ అయినాను. వస్తున్నాగు 1.5 year నుంచి అండి ఇట్లా సఫర్ అవ్వడం, నేను ఇబ్బంది పడడం, సఫర్ అవ్వడం. ఎవరైనా ఇప్పుడు ఒకటండి, హెల్ప్ చేసినప్పుడు మనకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను బిచ్చగా అన్నా అండి, నేను అంత చీప్గా కనపడుతున్నాను, అది దిక్కు లేకుండా కనపడుతున్నాను. నీకు ఇట్లా లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఓసీ అమ్మాయి కావాలి, రెడ్డిఎస్ అమ్మాయి కావాలి అని దానికి నాకు హెల్ప్ అడిగి నాకు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ఉన్నారు, వాళ్ళతో హెల్ప్ చేస్తా అని చెప్పి మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి వాళ్ళందరినీ ఎట్లుంటుంది చెప్పండి. మరి నాకు హెల్ప్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ నాకు హెల్ప్ చేసినావు కదా, ఆ అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తా అని మరి నాకు ఎందుకు చేయలేదు? మరి లాస్ట్ ఇయర్ అండి, నాకు లాస్ట్ ఇయర్ హెల్ప్ చేయొచ్చు కదా నాకు ఆ అమ్మాయితో. అట్లా హెల్ప్ చేయకుండా ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి మా ఫ్లాట్ ఓనర్తో అందరితో మ్యానిపులేట్ చేసి అందరిని రిమూవ్ చేసి, నేను ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకుని అందరిని రిమూవ్ చేసి ఇప్పుడు బయట వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నన్ను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు వాడు స్టేటస్లలో పెట్టి. వాడు ఏదన్నా ఇన్ఫార్మ్ చేసుకోండి. ఫైనల్గా వాడు ఎవరు వచ్చినా ఇది చెప్తా, వీళ్ళు ఎన్నైనా వరస్ట్ ఆప్షన్లు తీసుకొని రండి. నేను ఇట్లా బెటర్ అయిన వాళ్ళని ఉండే అట్లా రిమూవ్ చేసిర్రు, మరి బెటర్ అయిన వాళ్ళు ఉంటే నేను ప్రొసీడ్ అవుతా అంతే తప్ప. నేను ఇంకోటి అండి, ఈ రోజుల్లో ఎంత వరస్ట్ క్యారెక్టర్ ఉందంటే అండి, ఒకరి లైఫ్ స్పాయిల్ చేసి వాళ్ళ మీద పైకి రావడానికి ట్రై చేస్తారు. ఈ రిష్క్ అనే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసి ఫారెన్ పంపించిన అన్నాడు. ఆ అమ్మాయి డ్రామాలు ఆడిందో లేదో తెలియదు. ఇట్లా ఇంకొకరు అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి అట్లా పైకి వస్తారా చెప్పండి ఎవరన్నా? ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఏదో ఒక రోజు సర్వనాశనం అవుతారు అట్లాంటి పనులు చేస్తే. ఎవరైనా ఇంకొకరి మీద పైకి రావడానికి ట్రై చేస్తే, నా మీద కానీ ఆ అమ్మాయి మీద కానీ, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి నా లైఫ్ స్పాయిల్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి పనులు చేస్తున్నారు ఈరోజు. నేను ఎవ్వరు హెల్ప్ అడగలేదండి, నేను స్ట్రైట్గా అయితే అడగలేదు. అతను చేస్తా అన్న తర్వాత నేను నాకు ఇక్కడనే నాకు డబ్బులు వస్తున్నాయి, 50 లక్షల నుంచి ₹1,00,00,000 వస్తుంది. హెల్ప్ అంటే నా దృష్టిలో ఒకటే అనుకున్నా. నాకు బయట ఎవరో తెలియదు. సో ఇలా ఫ్రెండ్స్ నాకు బయట అంటే అట్లా కాదు, అది అప్పుడు తెలియదు అనమాట. మా రిలేటివ్స్లో కూడా నాకు ఎక్కువ, నేను రిలేటివ్స్ వైపు వెళ్ళొద్దు అనుకున్నా, మా రిలేటివ్స్ వైపు ఈరోజు కూడా నేను వెళ్ళాను. సో నాకు వాళ్ళ ఫ్రెండ్స్లో బెటర్ ఉన్నారు కదా అని చెప్పి నేను హెల్ప్ అడిగిన. అది ఆ అమ్మాయి విషయంలో హెల్ప్ అడిగిన తప్ప నేను ఏ విధంగా నేను హెల్ప్ అడగలేదు అనమాట. నన్ను ఇట్లా చీట్ చేయడము, ఇట్లా ఇబ్బంది పెట్టడం, దానికి సిగ్గుసినట్లు వర్షిని వర్మ అయితే బన్నీ వాక్స్ని ఇష్టం దాన్ని పోగొయ్యాలి లంజదానైతే ఇంత ఘోరంగా తిడుతున్నా అంటే జావేలో అంటే నన్ను ఇంత ఇబ్బంది పెట్టింది. అట్లా మ్యారేజ్లు చేసి ఇన్ఫార్మ్ చేస్తారా? ఇంకొకరితో దెంగించుకుంటే ఆల్రెడీ చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ అయినా అంటే ఆ అమ్మాయి వేరే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఇంకొకరితో దెంగించుకుంటుందని ఇన్ఫార్మ్ చేస్తుంది అది లంజది. ఇలాంటి పనులు చేసింది. అది కానీ నన్ను ఇంత ఇబ్బంది పెట్టిరు 1.5 year నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ లంజలు ఉన్నారు, బజార్ లంజలు ఉన్నారు, ఆ వరస్ట్ ఫ్యామిలీలో రైజ్ అయిన అమ్మాయిలు ఉన్నారు. నువ్వు పిచ్చగానివి, నేను అడుక్కు తింటున్నట్టు వాడి దగ్గర ఇలాంటి పనులు ఇలాంటి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు చూడండి. నేను ఇన్ని విధాలు సఫర్ అని చెప్పిన 1.5 year నుంచి చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ అయినా.
ఆ అమ్మాయి విషయంలో వేరే అమ్మాయి ఉన్నారని చెప్పి ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి చీట్ చేసి రిమూవ్ చేసిర్రు. మా మా ఫ్లాట్ ఓనరు. ఇది కానీ మా ఆ అమ్మాయి నా ఫ్రెండ్స్ కూడా ఫారెన్లో ఉన్న ఫ్రెండ్స్ ఏదో ఉన్నారండి. వాళ్ళు సిగ్గు శరం లేని లంజా కొడుకులు. వాళ్ళు ఐడి ఇన్ఫార్మ్ అది నిజమో కాదో తెలియదు. నిజంగా అది జరిగితే వాళ్ళంత వరస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. నేను ఎందుకంటే సఫర్ అయినా అని తెలిసి కూడా నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ చేసి ఇన్ఫార్మ్ రిష్కాన్ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఫారెన్ సంబంధం చూసి పెళ్లి చేసినా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. నీ ఫ్రెండ్సే చూసినా ఇన్ఫార్మ్ చేస్తాను. అంతకంటే వరస్ట్ పర్సన్స్ ఇంకొకరు ఉండరు అనమాట ఈ ప్రపంచంలో. నువ్వు ఫ్రెండ్స్ అంత వరస్ట్ పర్సన్స్ ఫారెన్లో ఉన్న ఎదవాళ్ళు కానీ ఇంత చెత్త వెదవాళ్ళు ఉంటారు ఫారెన్ కంట్రీస్లో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ. నేను ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎట్లుంటారండి. ఇప్పుడు అరే ఒక అమ్మాయి విషయంలో సఫర్ అయ్యాడు, ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు వాడు. ఎందుకు వాళ్ళని రిమూవ్ చేయాలి వీడు మాటలేని అని చెప్పి రిమూవ్ చేయకుండా ఆ అమ్మాయిని రిమూవ్ చేయడానికి ట్రై చేశారు. సరే ఒకటి నేను జరిగిందంతా చెప్తున్నా. నాకు ఎందుకంటే జరిగింది చెప్తున్నా మీకు. ఏం జరిగింది, నేను ఎవరు నా లైఫ్ నుంచి ఎవరు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కువ ఇబ్బంది పడట్లేదు. నేను గ్రో అవుతానని నాకు తెలుసు. నేను జాబ్ పరంగా కాదు, నాకు బిజినెస్ పరంగా నేను గ్రో అవుతాను. నేను ఏ రోజు కూడా జాబ్ అడగలేదు, నేను ఏ రోజు కూడా అడగలేదనమాట. నేను ఒకటి బిజినెస్ పరంగా నేను గ్రో అవ్వాలి అనుకున్నాను నేను. తర్వాత నేను వేరే అమ్మాయి విషయంలో అంటే ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలియదు అని చెప్పి ఆ అమ్మాయి విషయంలో హెల్ప్ అడుగుతూ వచ్చినాను అనమాట నేను. సో నేను బిజినెస్ పరంగా గ్రో అవ్వాలనుకున్నాను. నేను ఇన్వెస్టర్ గ్రో అవుతా. నాకు గ్రో అయ్యే నాలెడ్జ్ ఉంది నాకు ఫ్యూచర్లో. అని తొక్కేయాలని చూడడం, బిజినెస్లో గ్రో అవ్వనీయకుండా చేయడం, ఇలాంటి పనులు చేసాడు. ఇంకొకటి మా ఇండియా చెత్త కంట్రీ కాబట్టి ఇలా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో అనుకోండి వీటి మీద యాక్షన్ తీసుకునేటోళ్ళు, డిస్మిస్ చేసి యాక్షన్ తీసుకునేటోళ్ళు. ఇట్లాంటి పనులు చేసిండు. జరిగిందంతా చెప్తున్నా. 1.5 year నుంచి ఏం జరిగింది, ఏం చేసిండు సన్నీ రెడ్డి అతను. మీకు అందరికి హెల్ప్ చేసి ఉండొచ్చు, మీరు దేవుడు కావచ్చు. నా విషయంలో మా బ్రదర్ ఏమంటుండో తెలుసా, ఒకసారి ఊరికి వెళ్ళిన లాస్ట్ 2-3 months బ్యాక్ ఊరికి వెళ్ళినప్పుడు మా బ్రదర్ ఏమంటుండే అంటే నీ శత్రువు అన్నవాడు అంటున్నాడు. మా బ్రదర్తో కూడా ఇన్ఫార్మ్ చేస్తుండే నీ శత్రువు అని చెప్పి. ఇది హెల్ప్ చేసిన వాళ్ళు శత్రువులు అని దృష్టిలో. ఇట్లా 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు. బెటర్ అయిన అమ్మాయి ఒకటి మా రిలేటివ్స్ తెచ్చే మ్యాచ్లు నేను చేసుకునే రోజు కూడా. అది ఒకటండి, కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే అండి చెడగొడతాడు, బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడతారు. అలా ఫ్రెండ్స్లో కూడా బెటర్ అయిన వాళ్ళు ఉంటే మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి మ్యారేజ్లు చేసిండండి వాళ్ళకి. ఇన్ఫామ్ చేసిండు వాళ్ళు ఇంకొకరితో దెంగించుకుంటున్నారని ఇన్ఫామ్ చేసిండు నాకు. అంటే పెళ్ళామే అంత దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేసిండు. అలా ఫ్రెండ్స్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా నువ్వు ఒక్కరికి ఉండవు అని మాత్రం అడగొద్దండి. నా లవ్ ఫెయిల్యూర్ అయింది. నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో మ్యారేజ్ జరుగుతుందని సెలెక్ట్ చేసుకున్నా, వాళ్ళతో జరగలేదు. అది బెటర్గా ఉన్న వాళ్ళు ఉంటే అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉంటే జరగనివ్వలేదు వాడు. జరగనివ్వకుండా మా ఫ్లాట్ ఓనర్తో మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసి, మా ఫ్లాట్ ఓనర్తో ఆ ప్రణీత అనే అమ్మాయి ఉందని చెప్పి నేను ఆ అమ్మాయి గురించి అని అడుగుతూ వస్తే ఆ అమ్మాయి గురించి అని మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిండు. అది ఇప్పుడు రీసెంట్గా ఇంకొకరితో దెంగించుకుంటుందని ఇన్ఫామ్ చేస్తున్నాడు ప్రణీత అనే అమ్మాయి. ఇట్లా చైతన్య ఫ్రెండ్. నేను ఇట్లా నేను చాలా రోజు పేర్లు బయట పెట్టలేదు, వాళ్ళు ఏమేం చేసారు ఏందని చెప్పి. అందరికీ తెలియాలి కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తెలియాలి. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్లో. ఇంకొకరు లైఫ్ స్పాయిల్ చేసి పైకి రావాలనుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ లైఫ్ చంద్రకళారెడ్డి లైఫ్ స్పాయిల్ చేసి ప్రణీత అనే అమ్మాయి పైకి రావాలనుకుంది. ఆ తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరూ రిష్కా అనే అమ్మాయి, ఇలాంటి పర్సన్స్ ఉన్నారు ఈ రోజుల్లో. ఫారెన్ మ్యాచ్లు చేసుకోవడం, వెళ్ళిపోవడం ఇలాంటివి చేసారు అనమాట. ఆ అమ్మాయి మీద పైకి రావడానికి ట్రై చేసారు. ఆ అమ్మాయి మీద నా మీద పైకి రావడానికి ట్రై చేసారు 1.5 year నుంచి కూడా. నేను అందుకని నా బుద్ధులు తిట్టిన. అమ్మని దెంగ, చెల్లెని దెంగ, అక్కని దెంగ అని తిట్టిన. ఎవడైనా తిడతాడు నా పొజిషన్లో ఉన్నప్పుడు. వాడు చేసే పనులు అట్లున్నాయి, కొంచెం ఏదో చేసే పనులు అట్లున్నాయి. 1.5 year నుంచి వాడు వర్క్ని యూజ్ చేసుకుంటూ నన్ను చంపడానికి కూడా ట్రై చేసిండు. ఒకసారి గ్యాస్ బుక్ చేస్తే వాచర్ లేకుండా వచ్చింది గ్యాస్. అది గ్యాస్ సిలిండర్ వాచర్ లేకుండా వచ్చిందండి. ఒకసారి గ్యాస్ బుక్ చేస్తే నన్ను చంపడానికి ట్రై చేసిండు. డైలీ టిఫిన్ బుక్ చేస్తే కదా, టిఫిన్లో ఏదేదో కలిపి పంపిస్తూ ఉంటాడు. నాకు హెల్త్ ప్రాబ్లం కావాలని చెప్పి ఏదేదో కలిపి పంపిస్తూ ఉంటాడు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు నాకు ఇప్పటికైతే. నేను స్ట్రాంగ్గా ఉన్నా ఫిజికల్గా, మెంటల్గా.
నాకు విటమిన్ డి లోపం వల్ల నేను కోలుకుంటున్నా స్లోగా. సో, రికవర్ అయ్యే టైంలో స్ట్రెస్ ఏం తీసుకోవాలి, వీడియోస్ ఎందుకు పెట్టాలి, వీడి గురించి ఏదో కుక్క మొరిగినట్టు మొరుగుతారు కదా, వీడి గురించి నాకెందుకు అని చెప్పి ఊరుకుంటుంటే అండి, వరస్ట్‌గా ఉండే వాళ్ళ గురించి, నాకు లోవర్ క్యాస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. వాడికేమో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, ఓసీ అమ్మాయి కావాలి, రెడ్డీస్ హెల్ప్ కావాలి. నేను వాడికి హెల్ప్ చేయాలి. నేను దానికి హెల్ప్ చేయాలి. నాకేమో వరస్ట్‌గా ఉండేవాళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. 1.5 ఇయర్ నుంచి అంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కైనా సిగ్గు, శరం ఉండాలా ఆ లంజలకి కొంచెమైనా. ఏంటిది అని వాడు చంద్రకళ రెడ్డి విషయంలో సఫర్ అయ్యిండు, ఆ అమ్మాయి విషయంలోనే సఫర్ అయ్యిండు. వాడు నీకు హెల్ప్ చేసిండు. అన్నీ తెలిసి కూడా మ్యానిపులేట్ చేస్తున్నాయండి ఆ లంజలు. సిగ్గు, శరం ఉండాలి ఆ లంజ. నేను లంజలు అనేదాకా వచ్చినా అంటే అవి ఎన్నెన్ని నాటకాలు ఆడి ఎన్నెన్ని లంగ పనులు చేసినాయో చూడండి. ఆ సొసైటీలో మనీ కోసం ఎన్నెన్నో లంగ పనులు చేస్తారు ఈ రోజుల్లో. అలాంటి మనుషులు ఉన్నారు. ఇప్పుడు మనం ఒకటి లైఫ్ స్పాయిల్ చేసినాం అనుకోండి, మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం. ఫ్యూచర్లో కంపల్సరీ సఫర్ అవుతాడు కంపల్సరీ. నా ఫ్రెండ్స్‌కైనా తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాడిని చీట్ చేసి పైకి రావాలనుకున్నాడట. వాళ్ళ వైఫ్‌ని చెప్పుకొని ఎవరికన్నా దేవుడికి తెలుసు నేను ఆ అమ్మాయి పైకి రావాలనుకున్నా, చీట్ చేయాలనుకున్నా దేవునికి తెలుసు. ఆ అమ్మాయి నన్ను చీట్ చేసి వాడిని పెళ్లి చేసుకుంది. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, చీట్ చేసి పెళ్లి చేసుకుంది. సో, నాకు ఆ అమ్మాయి మీద కోపం ఉంది. ఇప్పుడు మీరు లవ్ చేసిన అమ్మాయి మీరు ఉండంగా, సింగిల్‌గా ఉండంగా ఇంకొకరిని చీట్ చేసి పెళ్లి చేసుకుంటే ఏమంటారు? చీటింగ్ అనే అంటారు కదా దాన్ని. వాడు నన్ను చీట్ చేసి పైకి రావాలనుకున్నాడు. హెల్ప్ చేస్తా అన్నది వాడే. బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నదని చెప్పింది వాడే. నేను హెల్ప్ అడగలేదు ఆ విషయంలో. నేను అడగలేదు. నాకు ఎంత కోపం వస్తుందంటే అండి, నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నా అంటే, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే, ఎంత కోపం మీద ఉన్నా అంటే అసలు ఏంటిది, వీళ్ళందరికీ నేను బిచ్చగానిలా కనబడుతున్నాను వీళ్ళకి. బిచ్చం ఎత్తుకుంటున్నాను. నేను అంత ఇదిగా ఉందా నా లైఫ్? అరే ఏంది ఇంత, మనం ఇంత హెల్ప్ చేస్తే ఇంత వరస్ట్గా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. నన్ను చీట్ చేసిన వాళ్ళ వైపు నేను ఎందుకు వెళ్తా? ఇలాంటి వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఏంది అని అంటే ఎంత సఫర్ అవుతాయి చెప్పండి. ఎవరైనా కూడా ఇప్పుడు మీరైనా కూడా మీ లైఫ్ని స్పాయిల్ చేసి మీరు ఇంకొకరితో కరెక్ట్ అయిన అమ్మాయిలతో మ్యారేజ్ జరగనీయకుండా చేసి, వేరే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా చెడగొట్టేసి, వాళ్ళకి ఫస్ట్ నైట్లు చేసేసి ఇంకొకరు దెంగించుకుంటారు అని వేరే వాళ్ళతో ఇన్ఫార్మ్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి. మీరైనా కూడా తిట్టరా? మీరు